కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఎవరైతే చనిపోయారో వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థించారు. ఈ ర్యాలీ మీద అలాగే ఉగ్రదాడి మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అమాయకులైన పర్యాటకుల మీద కాల్పులు జరిపి 28 మంది ప్రాణాలు బలి తీసుకోవడానికి ఏ విధంగా చూస్తారు? ప్రపంచం అంతా కూడా, ప్రపంచ దేశాలంతా కూడా శాంతియుతంగా ఉండాలని శాంతికి వైపు మార్గాన్ని చూస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు అమాయకమైనటువంటి పర్యాటకుల మీద దాదాపు 28 మంది మట్టుబట్టి వారందరి తాలూకా ప్రాణాలు తీసేసి కుటుంబ సభ్యుల ముందు వారి తాలూకా ప్రాణాలని తీసినటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటనను మనం చూసాం. ఇది ఈరోజు దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజలు కూడా ఏకమవ్వాల్సినటువంటి సమయం. ఉగ్రవాదం మీద ఈరోజు పోరాటానికి పిలుపునివ్వాల్సినటువంటి సమయం. దాన్ని రూపుమాపేటువంటి దానికి అందరూ ఏకమవ్వాల్సినటువంటి సమయం ఈరోజు భారతదేశంలో ఉంది. ఏదేమైనప్పటికీ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఏ ప్రతీకార చర్య అయినా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కానీ 145 కోట్ల మంది ప్రజలు కానీ దానికి మద్దతు పలికేటువంటి సందర్భం. రెండోది, ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగ్రవాదం మీద పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు దేశంలో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆ కుటుంబాలకి ఈరోజు పూర్తిగా మద్దతు తెలపాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొవ్వొత్తుల ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా వారి కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, మరణించినటువంటి వారికి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ దేవుని ప్రార్థించడం జరుగుతుంది. మరి ఇలాంటి దాడుల వల్ల మన ఆత్మస్థైర్యాన్ని ఏమైనా దెబ్బతీయగలరని మీరు అనుకుంటున్నారా? అసలు ఈ ఉగ్రవాదుల దాడి అనేది చాలా దుర్మార్గకరమైన చర్య. ఇలాంటిది ఎప్పుడూ జరగకూడదు. దేశ సమగ్రతను దెబ్బతీసే చర్య ఇది. నిజంగా ఒక పిరికి పందల్లా వాళ్ళు వ్యవహరించారు. రాజకీయాలకు అతీతంగా దీని మీద దేశ ప్రజలందరూ ఒకటవ్వాల్సిన సమయం ఇది. అంతేకాకుండా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. అలాగే చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుతున్నాము. ఇలాంటి సమయంలో దేశ ప్రజలందరూ ఏకమై ఉగ్రవాదులకి కఠినంగా శిక్షించేట్టుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పర్యాటక ప్రాంతానికి పర్యాటకులుగా వెళ్ళిన ప్రజలకి ఎంత దారుణంగా చంపడం అనేది చాలా దారుణం. ఇది ఎవరు క్షమించరాని నేరం. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు విశాఖపట్నంలో ఈ క్యాండిల్ ర్యాలీ శాంతియుతంగా చేయడం జరిగింది. కుటుంబాలకి అండగా నిలబడాలని, క్షతగాత్రులకి సరైన వైద్యం ప్రభుత్వం అందించాలని కోరుకుంటున్నాను. ఈ దాడిని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఎటువంటి ప్రయత్నం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇటువంటి దాడులు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? ప్రపంచం అంతా ఈరోజు శాంతి కోరుకుంటుంటే పాకిస్తాన్ తీవ్రవాదులు నిన్న కాశ్మీర్లో పర్యాటకుల మీద విచక్షణారహితంగా 28 మందిని పట్టున పెట్టుకున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రపంచంలో దేశాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం శాంతి కాముక దేశం. ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇవాళ దీనికి సంబంధించి ఎలాంటి చర్య తీసుకున్నా కూడా దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజానీకం సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ దేశం శాంతి సౌఖ్యాలతో వెలజల్లాలనేదే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు యొక్క ప్రధానమైన లక్ష్యం. దాన్ని విడనాడి ఎవరైతే పాకిస్తానీలు ఇవాళ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారో, కాల్పుల్లో మరణించినటువంటి వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాం. సార్, భారతదేశం మీదకి పదే ఉగ్రవాదుల్ని రెచ్చగొడుతున్న పాకిస్తాన్ చర్యని ఏ విధంగా మీరు చూస్తారు? అటువంటి దేశం మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు? చాలా హేయమైన చర్య, పిరికిపందల చర్య. ఈరోజు భారతదేశంలో అంతర్గత కలహాలు సృష్టించాలనే ఉద్దేశంతో ఒక పిరికిపంద చర్యగా ఈరోజు తీవ్రవాదులు ఒక ప్రశాంతమైన కాశ్మీర్లో ఈరోజు కాశ్మీర్లో కూడా ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా కులాలకి మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించే కాశ్మీర్లో అలకోలాలు సృష్టించాలని ఒక పిరికిపంద జరిగి ఈరోజు టూరిస్టుల మీద ఈరోజు దాడి చేయటం అనేది ముఖ్యంగా చాలా చాలా ఘోరంగా భార్యల ముందు పిల్లల ముందు కూడా వాళ్ళని కాల్చి హతమార్చడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశం మొత్తం కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైతే చనిపోయారో, ఉగ్రవాదుల దాడిలో చనిపోయారో వాళ్ళందరికీ కూడా మద్దతుగా నిలిచి మన దేశ ఐక్యతను చాటాలని, అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గౌరవ అధ్యక్షులు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
ఐక్యతను చాటే విధంగా కుటుంబాలు ఉగ్రవాద దాడిలో నష్టపోయిన కుటుంబాలకి సంఘీభావాన్ని సానుభూతిని తెలిపేందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు విశాఖపట్నంలో శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది. తప్పకుండా ఈరోజు ఇందులో దురదృష్టకరం విశాఖపట్నానికి సంబంధించి చంద్రమౌళి గారు, అదేవిధంగా బాపట్ల నివాసి అయినటువంటి బెంగళూరు నివాసి మధుసూదన్ రావు గారు కూడా మన తెలుగువారు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అంతేకాదు భారతదేశంలో ఎవరైతే 28 కుటుంబాలు ఉన్నాయో వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ తీవ్రవాది దుశ్చర్యని, ఈ పిరికిపందే చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సార్, ఒక ఉన్మాదంతో అమాయకులైన ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే పెహల్గాంలో నిన్న జరిగిందో సుమారుగా మన భారతదేశంలో ఉన్న పౌరులు 28 మంది దుర్మరణం చెందారు. ఇది భారతదేశ వ్యాప్తంగా విచారకరమైన వార్తని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ఐక్యతని, మన సాంప్రదాయాన్ని విడనాడే విధంగా ఏదైతే హిందువులు ఉన్నారో స్పెసిఫిక్గా ముస్లిం హిందువు ఆయన ఐడెంటిఫై చేసి హిందువు అయితేనే కాల్చి చంపే విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పని, ఇలాంటి చర్యకి మద్దతుగా యావత్ భారతదేశం ఈరోజు గవర్నమెంట్ వెనకాతలు ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకోవడం అయింది. పెహల్గాంలో జరిగిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి సమయంలో చనిపోయిన వారి కుటుంబాలకు అందరూ అండగా ఉండాలని ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిగిన సంఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని, పాకిస్తాన్ చేస్తున్న కుట్రలన్నీ ఎదుర్కొనేందుకు 145 కోట్ల మంది భారతీయులు ఒక్క తాటి మీదకి రావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ చర్య తీసుకున్నా దానికి తామంతా కూడా మద్దతు తెలుపుతామని ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం.